డిగ్రీ 6th సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం జర్నలిజంలోని మౌలిక అంశాలు వార్తా నిర్మాణంకి సంబంధించి మీరు గత వార్త అనే పాఠ్యాంశంలో వార్తా నిర్మాణానికి సంబంధించి 5 హెడ్డింగ్లు ఉంటాయి కదా, శీర్షిక, తేదీ, లీడ్, బాడీ, ఉపశీర్షికలకు సంబంధించి దీనికి సంబంధించి లీడ్ అట్లాగే ఎడిటింగ్కి సంబంధించి ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్ కూడా వార్తా నిర్మాణానికి సంబంధించి లేదంటే లీడ్కి సంబంధించినటువంటి ఎడిటింగ్కి సంబంధించినటువంటి ఆవశ్యకతను తెలియజేయండి అని షార్ట్ క్వశ్చన్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. లీడ్కు అట్లాగే ఎడిటింగ్కి సంబంధించినటువంటిది ఈ పాఠ్యాంశంలో ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోగలరు. గత పాఠ్యాంశంలో లీడ్ ఎడిటింగ్ గురించి తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, నిర్మాణము, ఆవశ్యకత గురించి ప్రస్తుత పాఠ్యాంశంలో తెలుసుకుంటాం. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత లీడ్లో 23 నుంచి 33 పదాలు ఉండవచ్చని సర్వేలు నిర్ధారించాయని చెప్పుకోవచ్చు. టైటిల్ కింద ఉండేటటువంటి ఒక అంశమే లీడ్ అని చెప్పుకోవచ్చు. దీనిలో సుమారు 30 నుంచి 50 పదాల వరకు ఉంటాయని చెప్పి మన తెలుగు సాహిత్యంలో ఇక్కడ మన తెలుగు జర్నల్లో ఉందని చెప్పుకోవచ్చు. వార్త అంటే ఏంది? 4 దిక్కుల నుంచి చేరవేయబడ్డ ఒక సమాచారం అని చెప్పి చెప్పుకోవచ్చు. NEWS 4 దిక్కుల నుంచి. లీడ్ అంటే ఆ సమాచారం టైటిల్ కింద ఒక సమాచారాన్ని తెలియజేయడం, ఏదైనా జరిగిన సంఘటనను సారాంశాన్ని 2 లేదా 3 వాక్యాలలో తెలియజేసేటటువంటిది లీడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. లీడ్కి సంబంధించి మీరు ఒక హెడ్డింగ్ పెట్టి రాయడానికి ప్రయత్నం చేయండి. వార్తలోని ముఖ్యాంశాలు లీడ్లోనే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. లీడ్ అంటే లీడ్లో ఉండే భాషతో కానీ లేదా వాక్య నిర్మాణంతో కానీ ఒక పత్రిక యొక్క భావజాలం మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నార్మల్గా సాక్షి పత్రిక ఉందనుకో, మొత్తం జగన్కి గారికి దగ్గరగా ఉంటుంది. అట్లాగే ఇంకొక ఈనాడు పత్రిక ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటుంది. మనకు ఆ భావజాలం ముందే తెలిసిపోతుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు నమస్తే తెలంగాణ ఉంటే కేసీఆర్ గారికి దగ్గరగా ఉంటుంది. అట్లా లీడ్ అనేది ఇంట్రో అని కూడా పిలుస్తుంటాం ఇంగ్లీష్లో. లీడ్ అనేటిది కూడా ఇంగ్లీష్ వర్డే, ఇంట్రో అని పిలువవచ్చు మరో పేరుగా. లీడ్ అనేటటువంటి పాఠకుని వార్తలోకి నడిపించేది, వార్తకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని స్థూలంగా మొదటి లైన్లోనే ఇచ్చేది. కొంతమంది వార్త చదివేటప్పుడు కేవలం లీడ్లు చదివి, ఇప్పుడు సీఎం పర్యటన ఒక ప్లేస్కి ఉంది అంటే కింద వార్తను ఏం చదవరు, ఓన్లీ లీడ్ చదువుతారు. ఆ ప్లేస్ టైము లీడ్లో ఉంటాయి కాబట్టి అవన్నీ చూస్తారనమాట. అట్లాగే లీడ్కి మనం ఎగ్జాంపుల్ ఏమిస్తామంటే 5W+1H అని చెప్పి కోడ్గా ఉంటుంది. ఈ 5W+1Hకి సంబంధించి మీరు రాసినంటే సరిపోతుంది. టెలిగ్రాఫ్ వచ్చిన తర్వాత, రేడియోలు వచ్చిన తర్వాత లీడ్కు ప్రాధాన్యత పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. లీడ్ అనేటటువంటి టెలిగ్రాఫ్ ద్వారా సమాచారాన్ని వార్త యాజమాన్యానికి పంపిస్తే ఏదైనా అంతరాయం కలిగినా మళ్ళీ సెర్చ్ చేసుకోవడానికి విలేకరులు లీడ్ రూపంలో సమాచారాన్ని పంపించేవారు. ఇప్పుడు టైటిల్ కింద పలానా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పలానా భద్రాద్రి పర్యటన ఉంది అనేటటువంటిది ఒక లీడ్ పంపిస్తానంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని విస్తృతంగా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు ఉదయం ఇట్లా భద్రాద్రికి వెళ్ళి అక్కడ సభలో పాల్గొని ప్రసంగిస్తారని పెద్దగా వార్త రాస్తారనమాట. దీనికి సంబంధించిందే లీడ్. లీడ్కి సంబంధించినటువంటి అంశం 5W+1H అని చెప్పుకోవచ్చు. ఇది త్రిభుజాకారంగా అంటే పిరమిడ్ తిప్పినట్లుగా దీని ఇన్వర్ట్ పిరమిడ్ అని చెప్పి పిలుస్తుంటాం. లీడ్ సూత్రం 5W+1H. వాట్ ఏమిటి, హూ ఎవరు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హౌ ఎలా అనేటటువంటి ఈ 6 అంశాలు లీడ్ ప్రధానంగా ఉంటుంది. ఒక వార్త ఏమిటి, ఆ వార్తలో ఎవరు, ఆ వార్త ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ వార్త ఎందుకు జరిగింది, అది ఎలా కారణం ఏంది అనేటటువంటిది వార్తా నిర్మాణంలో లీడ్లో ఉంటాయి అనేటటువంటిది చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే సుందర్లాల్ బహుగుణకు సంబంధించి మన పాఠ్యాంశంలో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సుందర్లాల్ ఆరోగ్య పరిస్థితి విషమించడానికి సంబంధించి ఇచ్చిండ్రు. ఈ వార్తలో డెహ్రాడూన్ అనేటటువంటిది ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో ఒక్కొక్కటి ఏమిటి అనేటటువంటి అస్తమయం, సుందరలాల్ బహుగుణ అస్తమయమం అనేటటువంటి శీర్షికలో ఏమిటి అనేటటువంటిది వచ్చింది. వాట్ అంటే అస్తమయం, హూ అంటే ఎవరంటే సుందర్లాల్ బహుగుణ, వెన్ ఎప్పుడు అంటే శుక్రవారం మధ్యాహ్నం మే 21, 2021, వెన్ ఎక్కడ అనేటటువంటిది ఉంటే వేర్, వెన్ అనేటటువంటి అంశాలు, ఎక్కడ రిషికేశ్, ఎందుకు అనేటటువంటి వై అంటే ఆరోగ్య పరిస్థితి విషమించడం, హౌ అంటే కరోనాతో చనిపోయిందని దీని గురించి విస్తృతంగా రాయండి. ఎడిటింగ్ అనేటటువంటిది మరొక అంశం ఈ పాఠ్యాంశంలో. వార్తా నిర్మాణంలో ఎడిటింగ్ అనేటటువంటిది విలేకరి, సబ్ ఎడిటర్ అని చెప్పుకోవచ్చు. ఒక విలేకరి ఒక జర్నల్ని అంటే ఒక వార్తని సేకరించి, ఒక విషయాన్ని సేకరించి దాన్ని సబ్ ఎడిటర్కి పంపిస్తే సబ్ ఎడిటర్ దాన్ని ఎడిట్ చేసి ఎడిటర్కి పంపిస్తే ఎడిటర్ ఆమోదించి వార్తని ప్రచురిస్తారనమాట. విలేకరి లీడ్ల ద్వారా
సబ్ ఎడిటర్కు పంపిస్తారు. సబ్ ఎడిటర్ ఒక సమాచారాన్ని విస్తృతంగా రాస్తాడు, దాన్ని ఎడిటర్ ఆమోదిస్తాడని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఎడిటింగ్ అంటే వార్తా పత్రికలు నిర్వహించే సంస్థలు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ వార్తాపత్రికలు ఆపడానికి వీలు లేదు. అది పండుగలు ఉండొచ్చు, పబ్బాలు ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు. ప్రతిరోజు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వార్తా దినపత్రిక నిర్వహిస్తుంటే దాన్ని ప్రతిరోజు నిర్వహించాల్సిందే. ఎడిటింగ్ కూడా అవసరం. పత్రిక సేల్ ఎక్కువ కావాలంటే దానికి ఎక్కువ ఎడిటింగ్ కూడా అవసరం అనమాట. పరిస్థితి, సమయం, కాలాన్ని బట్టి ఒక నిర్ణీత సమయానికి కట్టుబడి ఉండాలి. డేటు, ప్లేస్కు సంబంధించినటువంటి అంశాలు ఈ ఎడిటింగ్ అంశంలో ముడిపడి ఉంటాయి. ఒక సమాచారాన్ని పాఠకులకు కావాల్సిన రీతిలో పత్రికా యాజమాన్యాలు తయారు చేసే విధానం, వార్తాపత్రిక ప్రజల్లోకి రాకమునుపు జరిగే ప్రక్రియనే ఎడిటింగ్ అని. వార్తాపత్రిక జనాల్లోకి రాకన ముందు అది అంతా ఒక మంచి కూర్పు లేక చేస్తారని ఎడిటింగ్లోనే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విలేకరి, సబ్ ఎడిటర్, ఎడిటర్. ఎడిటింగ్ ఆవశ్యకతను విలేకరులు అందించిన సమాచారాన్ని కొంత మార్పులతో పత్రిక భావజాలానికి అనుగుణంగా స్పష్టమైనటువంటి అక్షర దోషాలు లేకుండా పదకూర్పుతో ఒక సమాచారాన్ని ప్రచురించడానికి ముందు పత్రిక యాజమాన్యం చేసేటటువంటిది ఎడిటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ ఆవశ్యకతలు ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని ఆవశ్యకతలు ఉంటాయి. విలేకరి పంపిన వార్తల్లో తప్పులు సరిదిద్దాలి. వార్తల్లోని వాక్య నిర్మాణాన్ని సరిచేసి పాఠకులకు సరళంగా అందించాలి. వార్తకు శీర్షిక పెట్టాలి, లీడ్ రాయాలి. ప్రచురించబోయే వార్త చట్ట పరిధిలో ఉందో లేదో పరిశీలించాలి. అసందర్భ విషయాలను తొలగించాలి. సుదీర్ఘ వార్తలను విలేకరి సొంత అభిప్రాయాలు తొలగించి సాధ్యమైనంత స్పష్టంగా కుదించి రాయాలి. అచ్చు తప్పులు, ఉచ్చారణ దోషాలు గమనించాలి. ఆధారం లేని వార్తలను ప్రకటించకూడదు. వార్త ప్రాధాన్యతను బట్టి ఏ పేజీలో వేయాలో నిర్ణయించుకోవాలి అని చెప్పి భాష సరళంగా, సుందరంగా ఉండాలి. ఇవన్నీ ఎడిటింగ్ ఆవశ్యకతల మీద షార్ట్ క్వశ్చన్ రావచ్చు అనమాట. వార్తా నిర్మాణం, ఎడిటింగ్, శీర్షికలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్. 1983లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఈనాడు పత్రికల్లో ఎట్లా ఎడిటింగ్ చేసినారు టైటిల్ని, శీర్షికలతో అంటే తెలుగుదేశం సూపర్ హిట్ అనే శీర్షిక రావడం జరిగింది. శ్రీశ్రీ చనిపోయినప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం అని తన పుస్తకం మీద రావడం జరిగింది. టంగుటూరి మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు చనిపోయినప్పుడు గరీబోళ్ళ బిడ్డ నిన్ను మరవది గడ్డ అని చెప్పి మన అంజయ్య గారు చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశం టైటిల్గా రావడం జరిగింది. కాల్దారి రైతుల మీద పోలీసు కాల్పులు జరిపినప్పుడు తుపాకీకి తలలు వాల్చిన వారి కంకులు అనేటటువంటి శీర్షికతో ఎడిటింగ్ చేయడం జరిగిందని గుర్తుంచుకోగలరు. సబ్ ఎడిటర్ ఇందులో మెయిన్ ప్రాధాన్యత పోషిస్తాడు. విలేకరికి లీడ్ రూపంలో కొంత పదకూర్పుతో పాఠకులకు ఎలా కావాలో ఆ విధంగా సమాచారాన్ని కుదించి రాస్తాడు. ఎడిటింగ్కు హెల్ప్ డెస్క్లు అనేటటువంటివి ఉంటాయి. అంటే స్పోర్ట్స్కు ఒక రకమైనటువంటిది, పొలిటికల్కు ఒక రకమైనటువంటి, బిజినెస్, సినిమాకు ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లో నాలెడ్జ్ ఉండేటటువంటి హెల్ప్ డెస్క్ ఉండి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు ప్రచురిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమాచారం.